వీరి పేరు నాగమణి. వీరు వేటపాలెం చిరాల నుండి ఇక్కడ ఒంగోలు తైలాభిషేకానికి రావడం జరిగింది. దేవుడు వీరి జీవితంలో అద్భుతం చేశారు. వారి కుమారుడు ఉద్యోగ విషయమై వారు ఇక్కడ తైలాభిషేకానికి రావడం జరిగిందండి. దైవజనులందరికి వచ్చి కుమారుడికి ఉద్యోగం రావాలని, అలానే 7 నెలలు రావాలని వారు తీర్మానించుకొని వస్తూ ఉండగా గత జనవరి నెలకి వారికి 7 నెలలు ముగింపబడ్డాయి. అయిపోయిన తర్వాత వారి ఇంటికి వెళ్ళిన 2వ రోజునే దేవుడు వారి కుమారుడి జీవితంలో కార్యం చేసి ఆ అబ్బాయి జాబ్కి సెలెక్ట్ అవ్వడం, అలానే హైదరాబాద్ కూడా వారు వెళ్ళడం జాబ్ నిమిత్తమై అలా జరిగింది. ఇంకా వారి అత్తగారి ఆరోగ్య విషయంలో కూడా దేవుడు కార్యం చేశారు. అలానే వారు ఇక్కడ తైలాభిషేకానికి వచ్చి తైలాభిషేకంలో ఉండగానే వారి అత్తయ్య గారికి ఆరోగ్యం బాగాలేదని ఇక్కడ హాస్పిటల్లో జాయిన్ చేయడం జరిగింది. ఆవిడ సీరియస్గా ఉన్నారు, హైదరాబాద్ తీసుకెళ్ళాలి అని చెప్పారు. వీరికి ఫోన్ చేసి ఇలా ఆరోగ్యం బాగాలేదు, మీరు వెంటనే రావాలన్నప్పుడు వారు ఇక్కడ ప్రార్థనలో ఉన్నప్పుడు వారు ప్రార్థన చేసుకుని, తండ్రి ఆమెకు ఆరోగ్యం బాగుంటే నేను సాక్ష్యం చెప్పుకుంటాను, అలానే తైలాభిషేకం చేయించుకునే నేను ఇక్కడి నుంచి వెళ్తానని వారు తీర్మానించుకుని ప్రార్థనలో ఉండగా దేవుడు కార్యం చేసి వారు ప్రార్థన చేసుకుని అక్కడికి వెళ్ళిన తర్వాత వారి అత్తయ్య గారికి ఆరోగ్యం బాగుపడడం జరిగింది. హైదరాబాద్ అది తీసుకెళ్ళిన అవసరం లేదు, ఇక్కడే నయమైపోతుందని వెంటనే వారు జనరల్ వార్డ్కి అది షిఫ్ట్ చేయడం జరిగింది. దేవుడు వీరి జీవితంలో చేసిన ఈ అద్భుత కార్యములను బట్టి దేవునికే మహిమ కలుగుగాక.